హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే ఎగ్లెస్ రెడ్ వెల్వెట్ బ్రౌనీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూస్తే తెలుస్తుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా బ్రౌనీని చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు వైట్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకొని దీంట్లోకి మెల్ట్ చేసుకున్న బటర్ని, అన్సాల్టెడ్ బటర్ని వేసుకోండి. ఇది కొంచెం హాట్గా ఉన్నప్పుడే చాక్లెట్లో వేసుకుంటే చాక్లెట్ కూడా మెల్ట్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని, ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఎగ్ లేకపోయినా కూడా. దీంట్లోకి కాచి చల్లారబెట్టిన పాలను ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. మిల్క్ పౌడర్ వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. తప్పకుండా యాడ్ చేసుకోండి స్కిప్ చేయకుండా. చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా ఇలా స్పాచులాతో మిక్స్ చేసేసుకోండి. మనకి బ్రౌనీ బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉంటుందండి, మరీ లూజ్గా అయితే ఉండదు. సో ఇలా గట్టిగానే ఉంటుంది. సో ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ అవుతుంది. ఇది చిన్న చెక్కని తీసుకున్నాను. సో మీ దగ్గర వైట్ వెనిగర్ ఉన్నట్లయితే ఫుడ్లో వాడే వెనిగర్ దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనం రెడ్ వెల్వెట్ బ్రౌనీ చేస్తున్నాం కాబట్టి రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ జెల్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఒక 3 డ్రాప్స్ వరకు వేసానండి. మనం కేక్స్లో వాడే ఫుడ్ కలర్స్ అన్నీ కూడా జెల్ ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తే మంచిదండి. నార్మల్ కలర్స్ అంతా మంచివి కాదు. సో దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ మౌల్డ్ని తీసుకొని దీంట్లోకి ఆయిల్ని అప్లై చేసుకొని లేదా బటర్ని అప్లై చేసుకొని బటర్ పేపర్ని లైన్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా స్క్వేర్ టైప్ మౌల్డ్ అయితే మనకి బ్రౌనీ అనేది షేప్ కరెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఈ బ్యాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇది కొంచెం ఇలా థిక్గానే ఉంటుందండి. అప్పుడే మనకి బ్రౌనీ టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి స్పాచులా తోటి. చాలా సింపుల్గా చాలా క్విక్గా కూడా ఈ బ్రౌనీని అయితే చేసేసుకోవచ్చు. మనకి ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఆ స్పెషల్గా మనం ఈ బ్రౌనీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన బ్రౌనీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా క్లీన్గా రావాలండి. ఇది క్లీన్గా వచ్చింది. సో ఇది కంప్లీట్గా బేక్ అయిపోయిందండి. దీన్ని మనం కంప్లీట్గా కూల్ చేసేసుకోవాలి. ఈ బ్రౌనీని ఇలానే తినేయొచ్చు, కానీ ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఒక 50 గ్రామ్స్ వరకు వైట్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసి ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను. ఈ చాక్లెట్తో మనం పైన గార్నిష్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా కంప్లీట్గా కూల్ అయిన బ్రౌనీని ఇలా మౌల్డ్లోంచి తీసేసుకోవాలి.
ఇలా మౌల్డ్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా బాగా వచ్చిందండి. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చాలా బాగుంది. మీ కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. చాలా క్విక్గా చేసుకునే టేస్టీ అయిన బ్రౌనీ అని చెప్పవచ్చు. దీనిపైన ఇప్పుడు నేను ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న వైట్ చాక్లెట్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను. లేదంటే మీరు నార్మల్గానే తినేయచ్చు. ఇది కొంచెం మనకి అట్రాక్టివ్గా కనపడడం కోసం నేను ఇలా చేస్తున్నాను. మీ దగ్గర ఇలా వైట్ చాక్లెట్ కాంపౌండ్ లేనట్లయితే డెకరేషన్ కోసం మిల్కీ బార్ చాక్లెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుని బర్త్డే కేక్స్ని ఎలా చేసుకోవాలనే వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేశాను. ఇంతవరకు మీరు చూడకపోతే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి. తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, మన బ్రౌనీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. బ్రౌనీ షేప్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుందండి. అన్నీ కూడా కేక్ రెసిపీసే ఈ ఛానల్లో ఉంటాయి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండానే ఈజీగా ఇంట్లో కేక్స్ చేసుకోవడం ఎలాగో నేను ఈ ఛానల్లో చూపిస్తాను. సో కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారికి తెలియడం కోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ని చెప్తున్నానండి. సో ఇంట్లోనే కేక్ చేసుకోవాలనుకునే వారికైతే ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుంది. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ కూడా మన బర్త్డే కేక్స్ మనమే చేసుకోవడం నేర్చుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. చూస్తున్నారు కదా, మనకి టేస్టీ బ్రౌనీ అనేది ప్రిపేర్ అయిపోయింది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి. తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.